అరే మీరేంటి భయ్యా ఇలా తయారయ్యారు? ఈ దేవాలయానికి చాలా మంది వచ్చారు, కానీ ఇక్కడ ఉన్న దేవాలయాన్ని శివలింగాన్ని మర్చిపోయి ఇక్కడ ఉన్న ఈ గుహలు జైంట్ విగ్రహాలను చూసి ఇక్కడ జైన్లు నివసించేవారని చెప్తున్నారు. ఇక్కడున్న శివలింగం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అది ఎందుకంటే మీరు ఈ శివలింగాన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఒకే పీఠం మీద 3 శివలింగాలు ఉంటాయి. వాటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకగా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఈ దేవాలయానికి దాదాపుగా 1000 సంవత్సరాల చరిత్ర ఉంది, కానీ మన వాళ్ళందరికీ ఇవేం పట్టించుకో. ఇక్కడ ఉన్న శివలింగం అవసరం లేదు, దీనికి ఉన్న చరిత్ర అవసరం లేదు. ఇక్కడ మీరు చూసారు కదా ఇందాక జైంట్ విగ్రహాల్లో చూసి ఇక్కడ జైన్లు నివసిస్తున్నారు అంటారు. అంటే ఇక్కడ ఏ విగ్రహాలు పెడితే వాళ్ళు నివసించినట్లేనా? ఇంకా ఈ గుహలు, ఇక్కడ ఉన్న ఈ శివాలయం కన్నా ఈ గుహలే బాగా ఫేమస్ చేస్తున్నారు. అలా ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 2 గుహలు. ఒక గుహలోంచి వెళ్తే శ్రీశైలం, ఇంకో గుహలోంచి వెళ్తే కాశీ వెళ్ళొచ్చు అంట. అసలు ఈ గుహలలోంచి వెళ్తే ఇక్కడ ఉన్న కొండ దాటి కూడా బయటకు వెళ్ళలేరు. అలాంటప్పుడు ఈ గుహలు ఎందుకు నిర్మించారు? మధ్యలో ఆ పెద్ద సర్పాకారం ఎందుకు ఉంది అనేటప్పుడు చాలా మందికి రావచ్చు. ఈ గుహలలోంచి వెళ్తే కింద అండర్ గ్రౌండ్ లో పెద్ద మండపం ఉందంట. అలాగే ఆ గుహలలో ఒక దైవ సర్పం ఎప్పుడు తిరుగుతూ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇంకా అలాగే మనం ఈ దేవాలయం వెనక భాగంలో చూసుకుంటే ఇలా పెద్ద కోనేరు వంటిది ఉంటుంది. ఒకప్పుడు దీన్ని ఎంతో పవిత్రంగా చూసుకుంటున్నారు, కానీ ఇప్పుడు దీన్ని భ్రష్టు పట్టించారని ఇక్కడ ఉన్న పెద్ద ఆయన అయితే చెప్తున్నాడు. అసలు ఈ కోనేరు ఇలా అవడానికి గల కారణం ఇక్కడ ఉన్న దేవాలయం, అందులో ఉన్న శివలింగం, అలాగే ఆ గుహల గురించి నిజాలు తెలుసుకుందామని ఆ పెద్ద ఆయన అయితే కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. ఇంకా పెద్ద ఆయన దేవాలయం గురించి మాట్లాడుతూ అందులో ఉన్న గుహల గురించి చెప్పారు. అసలు ఇంతవరకు ఏ వీడియోలో కూడా దానికి సంబంధించిన సమాచారం అయితే లేదు. అందరూ ఆ జైన్లు ఇక్కడ ఉన్నారని తిన్నారు, కానీ అలాంటి వాళ్ళు ఎవరూ లేదు. ఎప్పటి నుంచో మా పూర్వీకులు మేమే ఇక్కడ ఉన్నామని ఈ పెద్ద ఆయన అయితే చెప్తున్నారు. ఇంకా ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు పెద్ద ఆయన చెప్పాడు. దీని గురించి ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. లింక్ బయోలో ఉంది, వెళ్ళి చూడండి.